నమస్తే అండి. టుడేస్ టాపిక్ ఇస్ జస్టిఫికేషన్ టు సపోర్ట్ ఎ పొలిటికల్ పార్టీ. అంటే బోల్డ్ అండ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. అందులో మీరు ఒక పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నేను ఇప్పుడు జనసేన సపోర్ట్ చేస్తున్నానని నేను అన్నాను. నా వరకు మీకు నచ్చిన ఒక పార్టీకి మీరు సపోర్ట్ చేయొచ్చు. అది ఎందుకు చేస్తున్నారు అంటే నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే ఏదన్నా ఒక పొలిటికల్ పార్టీ, ఏ పార్టీ అయినా సరే నేను ఎందుకు చేస్తానంటే ఫస్ట్ థింగ్ నాకు క్లీన్ ఎయిర్ దొరకాలి. ముందు గాలి స్వచ్ఛంగా ఉండాలి. డ్రైనేజ్ గంపులు, చెత్త చెదారం, దోమలు, వైరల్ ఫీవర్స్ ఇలాంటివి ఏం లేని ఒక క్లీన్ ఎయిర్ ఇది ప్రొవైడ్ చేయగలగాలి. తర్వాత వాటర్, ప్యూర్ వాటర్, అంటే తాగటానికి వాడుకోవడానికి మంచినీరు. వాటర్ ట్యాక్స్ కడుతున్నప్పుడు నేను కట్టే ట్యాక్స్ నుంచి నాకు మంచినీళ్ళు సరిగ్గా దొరకాలి. ట్యాప్ వాటర్ డైరెక్ట్గా తాగగలిగే రోజు ఉండాలి నాకు. తర్వాత ఒక ప్రాపర్ హాస్పిటల్, అంటే గవర్నమెంట్ హాస్పిటల్. నాకు కంటికి వచ్చినా కాలుకి వచ్చినా డైరెక్ట్గా నేను హాస్పిటల్కి వెళ్ళిపోతే డబ్బుల గురించి కంగారు పడకుండా నేను వెళ్ళి ధైర్యంగా చూపించుకునే పరిస్థితి ఉండాలి. అది కూడా క్లీన్ హాస్పిటల్స్. మనం వెస్టర్న్ కంట్రీస్లో ఇక్కడ చూస్తున్నట్టు క్లీన్ హాస్పిటల్స్. మనకన్నా రిసోర్సెస్ తక్కువ ఉన్న దేశాలు మనకన్నా బెటర్ ఫెసిలిటీ దొరుకుతున్నాయి హాస్పిటల్స్. చాలా మందికి తెలుసు మీరు. తర్వాత మంచి స్కూల్, అంటే గవర్నమెంట్ స్కూల్కే పిల్లలు పంపించడం, గవర్నమెంట్ స్కూల్ మాత్రం పంపించేది. ఇది జరగాల్సిన రోజు. తర్వాత రిటైర్మెంట్లో నేను ఒక 60 ఏళ్ళు కష్టపడ్డాను, ఏదో పని చేసుకుంటూ బతికాను. అంతా అయిన తర్వాత గవర్నమెంట్ నేను ట్యాక్స్ కింద ఇంకోటి నేను కొన్న ప్రతి వస్తువు మీద ట్యాక్స్ కడతాను. ఇదంతా అయినందుకు నేను కంట్రిబ్యూట్ చేసినందుకు ఆ రెవెన్యూలో నేను ఎన్నాళ్ళు చేసిందని నాకు ఎండ్ ఆఫ్ లైఫ్ నాకు ఎంత ఇస్తారంటే నేను రిటైర్ అయిన తర్వాత నాకు 60 వచ్చిన తర్వాత నేను బతుకుతారు. నాకు ఏమవుతారు, పిల్లలు ఉండకపోతే ఇంకోటి అనవసరం. గవర్నమెంట్ నేను అలా చూస్తాను. ఈ తర్వాత మీసాలకు సంపంగి నొంగిన చూద్దాం. రోడ్లు, ఇంకా బెటర్ డెవలప్మెంట్లు, స్పెషల్ స్టేటస్లు, జిఎస్టీలు ఇవన్నీ తర్వాత. ఇది ఈ 5 ఫెసిలిటీస్ కనీసం మీరు నమ్మిన ఒక పార్టీ వల్ల మీకు దొరుకుతాయని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే మెజారిటీ జనాలు పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు నేను చూస్తున్నాను కదండి. వాళ్ళకి వెనకాల ఏముంటుంది ఏంటంటే ఆ పార్టీ వల్ల నువ్వు ఒక్కడివి బెనిఫిట్ అయ్యావు అనుకుందాం. కాసేపు ఎంతమంది అవుతారనేది డౌటేనండి. నాకు 100 మంది సపోర్ట్ చేస్తా పార్టీని, అందులో గట్టిగా 4-5 డైరెక్ట్ గా బెనిఫిట్ అవుతారు. మిగిలిన 30 మంది కంచిగరుడు సేవ చేసుకుంటే వెళ్తారు. వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఈ బేసిక్ ఫెసిలిటీస్ దొరకనప్పుడు మనం ఆ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయాలి? ఏ పార్టీ అయినా ఉండదు. ఇట్ కెన్ బి జనసేన, ఇట్ కెన్ బి టీడీపీ, ఇట్ కెన్ బి వైఎస్ఆర్సీపీ, ఇట్ కెన్ బి కాంగ్రెస్, బీజేపీ. ఇట్ డజంట్ మ్యాటర్. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి, బీజేపీ నుంచి ఏ పార్టీ అయినా మీరు అనుకోండి. ఆ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారు. ఎందుకు? నేనైతే ఈ 5 ఫెసిలిటీస్ నాకు నేను బతుకున్నంతకాలం ఈజీగా దొరికేది. నాకు గవర్నమెంట్ నుంచి నాకు హక్కుగా రావాలి. ఈ ఆలోచించి ఇది జరగాలి కాబట్టి నేను జనసేనకు సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వచ్చిన వెంటనే అయిపోతుంది నేను అట్లా. కాకపోతే అంకురం అనేది ఉండాలి. ఇది మిగిలిన పార్టీల వల్ల అవ్వదని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఒక పొలిటీషియన్ వచ్చి ఒక సామాజిక అవగాహన ఉన్న ఒక వ్యక్తి వచ్చి నేను మీ పార్టీలో నాకు సీట్ ఇవ్వండి, నేను జెన్యున్ గా పనిచేసి పెడతాను అంటే సీట్ ఇచ్చి పరిస్తుందా? ఖర్చు పెట్టుకోలేని వాడికి సీట్ ఇచ్చి పరిస్తుందా? 156 సీట్లు మీకు ఒక 5-6 10 మందికో జెన్యున్ గా ఇస్తాం కాదండి. యాక్చువల్లీ మనకి స్కూల్స్ లో చూసారా, ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎంఆర్ఐ సీట్లు అని ఉంటాయి. అవన్నీ 60 సీట్లు ఉంటాయి. అందులో 10-15 అట్లా ఉండాలి. అలాగా 20% ఎంతో పోను మీరు జెన్యున్ కంప్లీట్ గా కుదరదు. దానికోసం 20% అటు ఇటు పోయినా మిగిలిన 80% బాగుంటే సిస్టమ్ బాగా ఎదరికెళ్తుంది. మెజారిటీ జనాలు లబ్ధి పొందుతారు. ఇది పొందని పరిస్థితి లేనప్పుడు మీరు ఆ పార్టీకి ఎందుకు చేస్తున్నట్టు? ఎందుకంటేనండి క్యాస్ట్ బేస్డ్ గా మీరు ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటే నిజంగా మీ క్యాస్ట్ గురించి అని చెప్పి మీరు అక్కడ చేస్తే మీరు పర్సనల్ గా బెనిఫిట్ అయ్యారనుకుంటుంది. దానివల్ల 100 మందిలో క్యాస్ట్ గురించి అని చెప్పి సపోర్ట్ చేస్తే ఏ పార్టీకైనా గట్టిగా ఒక 20 మంది 30 మంది బాగుపడితే మిగిలిన 60 మంది కష్టపడుతున్నారండి. డౌట్ లేదు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనసాక్షి తెలుసు. ఏమండి సపోర్ట్ చేసి క్యాస్ట్ లోని చిన్న చిన్న పనులు చేసి బతికేవాళ్ళు లేరా? అందరూ బాగుపడిపోయారా? లేదుగా. మీ గురించి మీరు ఆలోచించుకోండి. నేను చెప్పేది అది. బాగుపడేవాడు ఎప్పుడు బాగుపడిపోతున్నాడు. మిగిలిన మాత్రం మీరు సైనికుల్లో చేసేయండి అంటున్నారు. అది కాదు. ఇప్పుడు పాలిటిక్సే తీసుకోండి. నేను జనసేన సపోర్ట్ చేయడానికి ఇది ఒక మెయిన్ రీజన్ ఏంటంటే నాలాంటి మీలాంటి కూడా వచ్చి సామాజిక అవగాహన, ఇప్పుడు సోషల్ అవేర్నెస్ ఉంది, అదొక ప్యాషన్ గా తీసుకునేవాడికి ఎలిజిబిలిటీ ఉంటే ఇదిగోండి మా కంటెస్టెంట్ ఈడు అని చెప్పి ఒక ఎవరినన్నా మామూలు కూడా పెట్టి పరిస్థితి ఉండండి అక్కడ. అది మిగిలిన పార్టీల్లో కుదురుతుందా? మీకు అది అవుతుందని మీరు నమ్ముతున్నారా? ఇక్కడ జరుగుతుంది. రిక్రూట్ చేసుకుంటున్నారు. కార్పొరేట్ స్టైల్లో రిక్రూట్ చేసుకుని ఇతను ఎలిజిబుల్ క్యాండిడేట్ అనుకుంటున్నాం, ఇతను మీకు కావాలంటే పెట్టుకోండి అని ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు. అంటే ఇది కనుక కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో ఎవరన్నా ఆ సామాజిక అవగాహన ఉండి డబ్బులు గొడవలు లేనోడు ఎవరన్నా కూడా దాని మీద అవగాహన పెంచుకుని అవకాశం బట్టి దాన్ని చదివి తెలుసుకుని బయటికి వెళ్ళి నేర్చుకునే పరిస్థితులు అర్థం చేసుకుని బయటకు వచ్చి నేను మీకోసం పనిచేస్తాను, నాకు ఇదంతా తెలుసు అని చెప్పి ఎలిజిబిలిటీ చూపించగలిగితే వాళ్ళకు కూడా రేపొద్దున రాజకీయాల్లో బెనిఫిట్ ఉంటుందండి.
ఇవన్నీ కుదురుతాయని చెప్పి ఆలోచించి నేను జనసేన చేస్తున్నాను. ఎందుకంటే కామెంట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు చూసారు, వీళ్ళ గురించి అడుగుతున్నాను. మీరు ఇప్పుడు నేను అడిగిన ఆ 5 పాయింట్లు మీరు అన్న పార్టీ వాళ్ళు దొరుకుతాయా లేదా అది కామెంట్ పెట్టండి. తప్పించి ఇంకేదో పవన్ కళ్యాణ్ గారు అది అడగలేదా, ఇది చేయలేదు కదా, అది అవ్వలేదు కదా, ఇవన్నీ అవుతా అవ్వకపోతే వదిలేండి. ఈ అవుతాయి లేదా, ఈ 5 దొరికితే ఒక పార్టీకి మీరు ఓటేసేయచ్చు. నేనైతే 5 చూసే ఓటేస్తాను. మేనిఫెస్టోలో చదువుతాను, అది చెప్పింది పాసిబిలిటీ ఉంటుందా లేదో ఆలోచించుకుంటాను. ఈ 5 కనీసం జరుగుతాయా, ప్రోగ్రెస్ అవుతుందా. ఇది పొలిటీషియన్స్ వల్ల అవుతండి. 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టి పరిస్థితుల్లో ఉన్న పొలిటీషియన్స్ వల్ల ఇది అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే జీతంగా 2.5 లక్షలు నెలకొస్తే 5 సంవత్సరాల్లో 1.5 కోటి వస్తుందండి. 5 కోట్లు ఖర్చు పెట్టినోడు 1.5 కోటి తీసి మిగిలిన 3.5 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి అతనికి? మళ్ళీ వచ్చే ఎలక్షన్ సంపాదించుకోవాలిగా. ఎందుకంటే ఇదే పరిస్థితి కదా. ఇదంతా చూసి ఆలోచించినప్పుడు జెన్యూన్ పాలిటిక్స్ రావాల్సిన అవసరం ఉందో లేదో మీరు ఆలోచించుకోండి. అలా కాదు ఇంక నేను అడ్డంగా ఉన్మాదిలో నేను పడిపోతానంటే దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? కూర్చొని కొమ్మని నరుకుని మనమే పోతాం. మీరు మీతో పడుతున్నారు, అందరం కలిసి పాడవుతాం. ఎందుకు అవసరమా ఆలోచించుకోండి. జై జనసేన, జై హింద్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.